అమృతానగర్లో మైనారిటీ జూనియర్ కాలేజీకి సంబంధించి భూమి పూజ చేసుకొని అందుకు సంబంధించిన పనిని ప్రారంభించుకున్నాం. వాస్తవానికైతే ఇది ఎప్పుడో ఒకటిన్నర సంవత్సరాల కిందటనే పూర్తి కావాల్సిన పరిస్థితి ఉన్నది. మన గవర్నమెంట్ వచ్చిన తొలతలోనే జరగాల్సిన పరిస్థితి ఉండేది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజే భూమి పూజ కూడా చేసినాం. కాంట్రాక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు, సంబంధించిన అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. మేబీ నేను అనుకోవడం ఒక 6 నుంచి 8 నెలల లోపల ఈ వర్క్ అంతా కూడా పూర్తి అవుతుంది. 2,80,00,000 రూపాయలతో మైనారిటీ జూనియర్ కాలేజీని ఇక్కడ కట్టుకోబోతూ ఉన్నాం. మైనారిటీ జూనియర్ కాలేజీ ఇంటర్మీడియట్ అంటే ఓన్లీ మైనారిటీ అంటే ముస్లిం సోదరులే కాకుండా ఎస్సీలకు సంబంధించి కూడా 10%, క్రిస్టియానిటీ దళితులు ఎస్సీ అంటే మరి నేను అనుకోవడం ఇద్దరు అనుకుంటాను. నేను క్రిస్టియానిటీ కాకుండా దళితులకు సంబంధించి కూడా 10% అడ్మిషన్స్ ఉంటాయి. అదర్ క్యాస్ట్ ఓసీలలో కానీ బీసీలలో కానీ 15% ఇతర కులస్తులు కూడా ఇక్కడ అడ్మిషన్స్ ఉంటాయి. ఈ 25% పోతే 75% పూర్తిగా ముస్లిం సోదరులకు సంబంధించి అడ్మిషన్స్ ఉంటాయి. ఇక్కడ ఉర్దూ సంబంధించిన సబ్జెక్టే కాకుండా 8 గ్రూపులను ఏర్పాటు చేసుకోవచ్చు. దాదాపుగా అన్ని మతాల అన్ని కులాల వారికి సంబంధించిన ఇంటర్మీడియట్ యొక్క ఎడ్యుకేషన్ ఇక్కడ మనం పూర్తి చేసుకోవచ్చు. అందులో ప్రధానంగా ముస్లిం సోదరులకు సంబంధించి ఉర్దూ జూనియర్ కాలేజీని ఇక్కడ మనం కట్టుకోబోతూ ఉన్నాం. అటువంటి అమృతానగర్లో ఈ కాలేజీకి ఇక్కడ శ్రీకారం చుట్టడం, ఇక్కడ నోచుకోవడం అన్నది నిజంగా కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారి నేతృత్వంలో ఇంత మంచి కాలేజీ ప్రొద్దుటూరుకు రావడం, ఇక్కడ కట్టుకోబోవడం ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సంబంధించిన కాంట్రాక్టర్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పని విషయంలో నాశరకం చేయకుండా నాణ్యతగా వేగవంతంగా చేయాలని చెప్పి సంబంధిత కాంట్రాక్టర్లకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అధికారుల పర్యవేక్షణ జాగ్రత్తగా ఉండి, పిల్లల విద్యకు సంబంధించిన కాలేజీ కాబట్టి పూర్తిగా ఉద్యోగస్తుల పర్యవేక్షణ జాగ్రత్తగా ఉండి పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మైనారిటీ కాలేజీకి సంబంధించినటువంటి ఈ గ్రౌండ్లో ఇక్కడ భూమి పూజ చేయడం, అది మా చేతుల మీద గౌరవ శాసనసభ్యులు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి చేతుల మీద చేయడం మాకెంతో సంతోషదాయకరంగా ఉంది. ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి అమృతానగర్లో ఈ కాలేజీ రావడం ఈ చుట్టుపక్కల గ్రామాలకే కాదు, మా పంచాయతీలో కాకుండా కూడా ఇంత పెద్ద మైనార్టీ హాస్టల్ బాలికలకు హాస్టల్ కూడా చాలా రోజులైంది నిర్మించి. ఈ కాలేజీతో పాటు ఆ హాస్టల్ కూడా ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ కాలేజీ ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పే ఉద్దేశంతో మైనారిటీకి సంబంధించినటువంటి వారు 75% ఈ కాలేజీలో అర్హులు. అలాగే బీసీ ఓసీ కులస్తులకు కూడా 15% ఈ కాలేజీలో అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. క్రిస్టియన్సీ వాళ్ళకు కూడా 10% ఇవ్వడం సమన్యాయంగా చేసి ఈ కాలేజీని కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ కాలేజీని ఇక్కడ ఈ మంచి విశాలమైనటువంటి ఈ ప్రాంతంలో నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆఫీసర్లకు కూడా మనవి చేసుకుంటూ ఏ సమస్య వచ్చినా కూడా పంచాయతీ రూపంగా మనం అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తూ ఈ కాలేజీని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్టర్లు కూడా మేము కోరడం జరిగింది.